నమస్తే, వెల్కమ్ టు ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నవనందుల కోటైన నందీశ్వరుడికి ప్రత్యేక పూజలు. సిరివెల్ల గ్రామ పంచాయతీలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం. మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డికి కూటమి సర్కార్ షాక్. నంద్యాల ప్రజా చైతన్య వేదిక కన్వీనర్ డేరంగుల చంద్రశేఖర్ ఈ రోజు మీడియా సమావేశం. వేగంగా విస్తరిస్తున్న మధుమేహాన్ని నియంత్రించే చర్యల్లో భాగంగా బాలబాలికలకు అవగాహన. నంద్యాల జిల్లాకి 19 నూతన బార్ల కొరకు దరఖాస్తుల కోసం ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు. నంద్యాల ఎల్కేఆర్ గ్లోబల్ స్కూల్ నందు నిర్వహించిన యానిమల్ డే. రైల్వే స్టేషన్ సమీపంలో అర్ధరాత్రి దాటాక ఏడాదిన్నర కూతురు వచ్చిన 22 ఏళ్ల ప్రయాణికురాలిని కిడ్నాప్. నవనందుల కోటైన నంద్యాల జిల్లాకు నవనందులు తలమానిక నవనందుల దర్శనం సర్వ పాప హరణమంటారు పెద్దలు. అందుకే నందీశ్వరుడికి ప్రత్యేక పూజలు చేయడం జరుగుతుంది. నంద్యాల జిల్లా కేంద్రంలోని ప్రథమ నంది దేవస్థానంలో ఎంఆర్ డిజిటల్ కేబుల్ టీవీ చైర్మన్ మలికిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నవనందుల కోటైన నంద్యాల జిల్లాకు నవనందులు తలమానిక నవనందుల దర్శనం సర్వ పాప హరణమంటారు పెద్దలు. అందుకే నందీశ్వరుడికి ప్రత్యేక పూజలు చేయడం జరుగుతుంది. నంద్యాల జిల్లా కేంద్రంలోని ప్రథమ నంది దేవస్థానంలో ఎంఆర్ డిజిటల్ కేబుల్ టీవీ చైర్మన్ మలికిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా దేవస్థానంలో రాజగోపాల్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారికి జలాభిషేకం తదితర పూజలు చేశారు. దేవాలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. చలం బాబు అభివృద్ధికి కృషి చేస్తున్నారని మల్లికారెడ్డి రాజగోపాల్ రెడ్డి అభినందించారు. అదేవిధంగా రూమ్లకు వంటగదులకు సాహసగాలు అందిస్తానని హామీ ఇచ్చారు. అదేవిధంగా దేవాలయంలో భక్తులకు తాగునీటి సమస్య ఉందని తెలిసిన వెంటనే 2 లక్షల రూపాయలు మినరల్ వాటర్ ప్లాంట్ వెంటనే ఏర్పాటు చేయాలని మనసున్న మహారాజు సహాయం చేసే గుణం కలిగిన మలికిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిసిన వెంటనే 2 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. కమిటీ సభ్యులు మలికిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఎంఆర్ డిజిటల్ టీవీ కేబుల్ చైర్మన్ మల్కిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మాట్లాడుతూ ప్రధాన నంది దేవస్థానం అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తున్న దాతలకు పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. నవనందుల్లో ప్రధాన దేవస్థానం ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉందని ఆయన పేర్కొన్నారు. నవనందుల్లో ఒకటైన ప్రథమ నందీశ్వర స్వామిని దర్శించుకున్న తర్వాతే ఇతర నందుల దర్శనానికి వెళ్లడం జరుగుతూ ఉంటుందని ఆయన చెప్పారు. దేవస్థానంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ఆయన పరిశీలించారు. భక్తుల తాగునీటి సౌకర్యం కోసం తన వంతుగా 2 లక్షల రూపాయలు విరాళాన్ని వైసీపీ నేత రాజగోపాల్ రెడ్డి ప్రకటించారు. నంద్యాల జిల్లా కేంద్రంలో అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండే విధంగా దేవస్థానాన్ని తీర్చిదిద్దాలని ఆయన దేవస్థానం అధికారులను దేవస్థానం కమిటీ సభ్యులను కోరారు. ప్రత్యేక పూజల అనంతరం దేవస్థానం అర్చకులు రాజగోపాల్ రెడ్డిని శాలువతో ఘనంగా సన్మానించారు. ఈరోజు ప్రథమ నందీశ్వర ఆలయంలోకి వచ్చి దేవుని దర్శించుకోవడం జరిగింది. ఈ ప్రాంతం అభివృద్ధి కోసం చలంబాబు గారు కానీ, కృష్ణారెడ్డి గారు కానీ, మిగతా దాతలు కానీ బాగా చేతనైనంత వరకు సాయం చేస్తూ దాదాపు 5 రూములు, వంటశాల అన్ని కట్టడము, చుట్టూ కాంపౌండ్ వాళ్ళు. ఇప్పుడే శుభవార్తగా అని చెప్పేది
కళ్యాణ భవనం కానీ ఎండోమెంట్ ప్రథమనందీశ్వర ఆలయానికి హ్యాండ్ ఓవర్ చేయడము ఇవన్నీ చూస్తుంటే దైవకృప అనేది చాలా పెద్దది. ఎందుకంటే మనం ఎక్కడైనా ఫస్ట్ ముక్కోవాలంటే నంద్యాలలో ప్రథమనందీశ్వరునికి వస్తాము, ఫస్ట్ దర్శనం చేసుకొని పోతా అంటాం. కాబట్టి ఈ నంద్యాలలో చాలా మంది దాతలు ఉన్నారు. నేను ఇంతకుముందు వచ్చినప్పుడు కానీ చలంబాబు చెప్పిన స్టార్ట్ చేసేటప్పుడు ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు. దాతలు ఉన్నారు, మంచి హృదయంతో ఎవరు ఇచ్చినా ఫస్ట్ దాని సపోర్టు అందరిదికి ఉంటుంది. చలంబాబు నాకు నిన్న రావడము మా ఆఫీస్కు ఒకసారి నువ్వు గుడికి రావాలంటే వస్తానా రేపు, మళ్ళా నేను ఎక్కడ మర్చిపోయి ఉంటానని చెప్పి 10:30కి ఫోన్ చేసి ఉన్నా వస్తున్నావా లేదంటే చలంబాబు నువ్వు నిన్న చెప్పినా 100% వస్తున్నానని చెప్పి రావడము, ఆ దేవుని ఆశీస్సులు ఈశ్వరుని దర్శించుకోవడము, చుట్టు ప్రాంతం అన్ని డెవలప్ చేస్తుంటే మనం కానీ ఎంతో అంత సాయం చేయాలా అని అనిపించింది. కాబట్టి ఈరోజు ఒక వాటర్ ప్లాంట్ వేపిండిందంటే వేపిస్తానులే అని చెప్తే నా దానికి అయ్యే కాస్ట్ మీరే దగ్గర నుండి చేసుకోండి అని చెప్తే 2 లక్షల చిల్లర అవుతుందంటే నేను ఇస్తాను చలంబాబు గారికి అని చెప్పాను. కాబట్టి నంద్యాలలో కానీ దాతలు ఉన్నారు. చలంబాబు కొద్దిగా ఇంట్రెస్ట్ పెట్టి వచ్చిన దాతలను మంచి హృదయంతో ఎంత ఇచ్చినా మీరు అంత ఏంటి అనగద్దని ఫస్టే చెప్పినాను. ఇప్పుడు అదే ఆ హృదయంతోనే ఉన్నాడు చలంబాబు. కానీ ఎవరించినా 5,000 ఇవ్వచ్చు, 10,000 ఇచ్చినా ప్రధానంగా ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. శ్రీ కేదారేశ్వరి మాతా సమేత ప్రథమనందీశ్వర స్వామి దేవస్థానంలో జరుగుతున్నటువంటి ఈ అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా దాతల సహకారంతో మేము గదులు మరియు ఇతర వంటశాల, వాటర్ ప్లాంటు భక్తుల కోసం ఏర్పాటు చేయదలిచినాము. అందులో భాగంగా వైఎస్ఆర్సీపీ నాయకులు, ప్రముఖ వ్యాపారవేత్త రాజగోపాల్ రెడ్డి గారిని ఈరోజు మేము చేస్తున్నటువంటి నిర్మాణాన్ని పరిశీలించి మాకు చేయూతనందించి సహకరించాల్సింది కోరడంతో ఆయన వీలు చూసుకొని రావడం, ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులు ఇవన్నీ చూసి సంతృప్తి వ్యక్తం చెంది దేవస్థానంలో జరిగేటువంటి ఈ గదుల నిర్మాణాలకు అయితేనేమి, వంటశాలకు అయితేనేమి, వాటర్ ప్లాంట్కి అయితేనేమి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని చెప్పి 2 లక్షల రూపాయలు ప్రామిస్ చేయడం జరిగింది. ఈ దాతల సహకారంతో మేము ఎంతో అభివృద్ధి చేయదలుచున్నాము. ఇంకా భవిష్యత్తులో ఈ దేవస్థానంలో ఉత్తరము, తూర్పు మాడ వీధిలో సిమెంట్ రోడ్డు వేయాల్సిన అవసరం ఉంది. అలాగే ప్రథమనందీశ్వర స్వామి దేవస్థానంలో ఉన్నటువంటి మొత్తం పొలానికి కాంపౌండ్ కూడా కొలతలు వేయించి అధికారుల సహాయంతో, మంత్రి గారి ఆశీస్సులతో, పరమేశ్వరుని అనుగ్రహంతో త్వరలో కాంపౌండ్ కొలతలు వేయించి కాంపౌండ్ కూడా కట్టించాలనేది మా కృతనిశ్చయము. ఇందుకు అందరి సహాయ సహకారాలు కావాలని కోరుకుంటున్నాము. ఓం నమ శివాయ. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వందనంద్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా జాయింట్ కలెక్టర్ సి విష్ణు చరణ్ పేర్కొన్నారు. శనివారం సిరివెల్ల మండలం సిరివెల్ల గ్రామ పంచాయతీలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సి విష్ణు చరణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ సి విష్ణు చరణ్ మాట్లాడుతూ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల 3వ శనివారం పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. ప్రజలందరూ పరిశుభ్రత పట్ల మరింత చైతన్యం కలిగి స్వచ్ఛాంధ్ర లక్ష్య సాధనలో భాగస్వాములు కావాలన్నారు. ప్రస్తుత వర్షాకాలంలో ఇళ్ల పరిసర ప్రాంతాలలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలన్నారు. నీరు నిల్వ ఉంటే దోమలు, ఇతర కీటకాలు వృద్ధి చెంది మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని హెచ్చరించారు. సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలందరూ పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రతి శుక్రవారం డ్రై డే పాటించి నీటి ట్యాంకులు శుభ్రపరుచుకుని ఎక్కడా నీరు నిల్వ లేకుండా పరిశుభ్రతను పాటించాలన్నారు. సచివాలయాలు, గ్రామ పంచాయతీలలో పారిశుద్ధ్య సిబ్బందితో పాటు ప్రజలందరూ పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలన్నారు. అనంతరం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంపై చెత్తను చెత్తబుట్టలో వేయండి, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచండి, వ్యర్థాలను వేరు చేద్దాం, ఆరోగ్యాన్ని కాపాడుకుందాం, మన ఊరు పరిశుభ్రత మనందరి బాధ్యత అనే ప్లకార్డులు చేత పట్టుకుని సిరివెల్ల గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో డిపిఓ లలితాబాయి, సచివాలయ సిబ్బంది, ఉద్యోగులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర శాస్త్ర కార్యక్రమానికి ఇక్కడికి వచ్చిన అధికారులకి, గ్రామ పెద్దలకు, ఎస్హెచ్జి మెంబర్స్కి, సర్పంచ్ గారికి, తహసీల్దార్ గారికి, డిపిఓ గారికి అందరికి కూడా నమస్కారం. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతి నెల 3వ శనివారం మనకి శాస్త్ర ప్రోగ్రాం జరుగుతూ వస్తుంది. బట్ ఈ నెలలో మాత్రం 3వ శనివారం చేయలేకపోవడం వల్ల 4th సాటర్డే ఈ కార్యక్రమాన్ని మనం ఇక్కడ నిర్వహిస్తున్నాము.
ఈ మంత్ మనకిచ్చిన థీమ్ మాన్సూన్ హైజీన్. అంటే ప్రతి నెల కూడా ఆ సీజన్కి తగ్గట్టుగా, ఆ నెలకి సరిపోయేటట్టుగా ఒక కార్యక్రమాన్ని మనకి ఇస్తూ వస్తున్నారు. అందులో భాగంగా ఇప్పుడు పడుతున్న కాలం వర్షాకాలం కాబట్టి ఈ కాలానికి అనుగుణంగా మనకి మాన్సూన్ హైజీన్ పైన అవగాహన కల్పించడం కోసం ఈరోజు ఇక్కడ సాహస యాక్టివిటీ మనం చేసుకుంటున్నాము. వర్షాకాలంలో మనకి చాలా రోగాలు వచ్చే ప్రమాదకరంగా చాలా ఉంటుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మన చుట్టుపక్కల మన పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. నల్లాలు కానీ డ్రైనేజీలు కానీ నీట్గా పెట్టుకోవాలి. మన ఇంట్లో కానీ ఇంటి బయట కానీ పరిశుభ్రంగా మనం పెట్టుకోవాలి. ఎటువంటి రోగాలకి మనం తావివ్వకుండా మన వంతు జాగ్రత్త మనం నిర్వహించుకోవాలి. చాలా కార్యక్రమాలు ఉంటాయండి. అవేర్నెస్ యాక్టివిటీస్ చాలా చేయాలి. మనము డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ కానీ, ప్రతి ఒక్కరూ సెల్ఫ్ అవేర్నెస్ కానీ, కమ్యూనల్ యాక్టివిటీస్ కానీ, వీటన్నిటిపైన కూడా మనం అందరం కూడా ఈ నెల మొత్తం అవగాహన కల్పిస్తూ ఈరోజు ఆ ఇనిషియేటివ్ తీసుకొని ముందుకెళ్లాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రథమనంది క్షేత్రంలోని వైఎస్ఆర్ కళ్యాణ మండపం స్వాధీనం చేసుకుని మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డికి కూటమి సర్కార్ షాక్ ఇచ్చింది. కూటమి సర్కార్ శిల్పా మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ప్రథమనంది క్షేత్రం స్థలంలో 15 లక్షల వ్యయంతో మాజీ సీఎం వైఎస్ఆర్ పేరిట కళ్యాణ మండపాన్ని నిర్మించారు. 2010 సెప్టెంబర్ 2న కళ్యాణ మండపాన్ని నాటి సీఎం రోసయ్య ప్రారంభించారు. రూల్స్ ప్రకారం కళ్యాణ మండపాన్ని ఆలయానికి అప్పగించకుండా శిల్ప సేవా సమితి ద్వారా కళ్యాణ మండపాన్ని అద్దెకిచ్చి 15 ఏళ్లు సొమ్ము చేసుకుని ఆలయ ఆదాయానికి గండి కుట్టారు. శిల్పా మోహన్ రెడ్డి దీనిపై దేవాదాయ శాఖకు అనుకూలంగా తీర్పునిచ్చింది. హైకోర్టు దేవాదాయ శాఖ నోటీసులకు శిల్పా సేవా సమితి స్పందించలేదు. పోలీసుల భద్రత మధ్య కళ్యాణ మండపాన్ని దేవాదాయ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. త్వరలో వేలంపాట నిర్వహించి అద్దెకు ఇస్తామన్నారు డిఈఓ మురళి. నంద్యాల టౌన్ లో ప్రథమానందీశ్వర స్వామి దేవస్థానం ఆవరణంలో నిర్ణయించిన శిల్పా సేవా సమితి కళ్యాణ మండపము 2008 నుంచి శిల్పా సేవా సమితి వాళ్ళ కంట్రోల్లో ఉన్నది. దానికి మేము కోర్టు పోవడం జరిగినది. హైకోర్టు మాకు ఫేవర్గా రావడం జరిగినది. దాని మీద వాళ్ళకు ఒక నోటీసు 2వ తారీఖు ఒక నోటీస్ ఇచ్చాం. కళ్యాణం మీ ఆధారాలు ఏమైనా ఉన్నాయో తెచ్చుకోండి, మాకు చూపిండి అని పెట్టాము. వాళ్ళు ఎటువంటి ఆధారాలు ఇవ్వనందున 17వ తారీఖు 15 రోజులు కంప్లీట్ అయ్యి పూర్తి అయిపోయింది. కాబట్టి హైకోర్టు ఉత్తర్వుల ప్రకారము మేము ఈరోజు ఎలక్షన్ చేసి మా కళ్యాణ మండపాన్ని మేము స్వాధీనపరచుకున్నాం. మోహన్, డిస్ట్రిక్ట్ ఎన్విరాన్మెంట్ ఆఫీసర్, నంద్యాల. మేము వేలం పెడతాం. వేలం నిర్ణయించి కళ్యాణ మండపము సప్లైర్ సామాన్లు పెట్టేసి చేస్తాం. 3 yearsకి వేలం పెట్టేసి మెయింటైన్ చేస్తాం. పబ్లిక్ యాక్షన్ పెడతాం. దేవాదాయ శాఖ ఉన్నతాధికారుల ఆదేశం మేరకు దేవస్థాన స్థలంలో నిర్మించినటువంటి కళ్యాణ మండపాన్ని ఈరోజు మేము అధికారుల సమక్షంలో, రెవెన్యూ వారు, పోలీసు వారి సమక్షంలో ఈరోజు స్వాధీనం తీసుకోవడం జరిగింది. మేము తర్వాత లీజుకి ఇవ్వబోతున్నాము. 1 సంవత్సరం కానీ 3 సంవత్సరాలు కానీ లీజ్ ద్వారా రెంట్కి ఇస్తాము. బహిరంగ వేలం ద్వారా నిర్వహిస్తాము. బహిరంగ వేలంలో ఎవరైనా పాడుకొని తీసుకోవచ్చు. అదే ఆయన సహదేవుడు అని చెప్పి ఆయన దీన్ని చూస్తూ ఉన్నారు. వారి దగ్గర నుంచి మేము స్వాధీనం చేసుకోవడం. శిల్పా సేవా సమితి తరఫున అతను సహదేవుడు ఉన్నారు. వారి ఆధ్వర్యంలో ఉంది. వారి దగ్గర నుంచి మేము ఈరోజు స్వాధీనం చేసుకోవాలి. హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టులో కూడా మాకు అనుకూలంగానే ఆయన తీర్పులు రావడం జరిగింది. కాబట్టి మేము స్వాధీనం చేసుకుంటాం. నంద్యాల ప్రజా చైతన్య వేదిక కన్వీనర్ డేరంగుల చంద్రశేఖర్ ఈరోజు మీడియా సమావేశం నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ నిన్నటి దినమున 36 వార్డు ఇన్ఛార్జ్ అని చెప్పుకుంటూ తిరుగుతున్న మారుతి ప్రసాద్ 420 అని ఇప్పుడు కూడా చెప్పడానికి ఎటువంటి సందేహం లేదని, ఇటువంటి చీటర్ ను గౌరవంగా ఎలా పిలవాలో ప్రజలే చెప్పాలి. నిన్న ప్రెస్ మీట్ లో చీటర్ మారుతి ప్రసాద్ మాట్లాడుతూ నేను ఎదుగుతున్న నాయకుడని, కక్షపూరితంగా నాపై ఆరోపణలు చేస్తున్నారని కాకమ్మ కథలు చెబుతూ మీడియాకు వివరించడం జరిగింది. అసలు నిన్న జరిగిన
ప్రెస్ మీట్ లో నిజానిజాలు మాట్లాడుకుంటే నిన్న మాట్లాడిన అతను వాస్తవానికి ల్యాండ్ ఓనర్ కొడుకే అని, తండ్రి కాసయ్య ఆస్తి తనకు వచ్చిందని తెలియజేస్తున్నాను. అసలు ఆస్తి విషయంలో జరిగిన దారుణం ఏమిటంటే 2012లో తండ్రి కాసయ్య మరణిస్తే అతని ఆస్తిని 2017లో మారుతి ప్రసాద్ చనిపోయిన కాసయ్య ఆధార్ కార్డులో ఫోటో మార్చి ఆస్తిని అక్రమంగా తన పేరు మీద దొంగ రిజిస్ట్రేషన్ చేయించుకుని బాధితుడు ఎర్రగుంట్ల గ్రామానికి చెందిన రైతు సుబ్బారెడ్డికి అమ్మడం జరిగింది. అప్పుడు కాసయ్య కొడుకు జరిగిన దారుణం తెలుసుకుని పోలీస్ స్టేషన్ కు వెళ్లి కేసు పెట్టడం వలన చీటర్ మారుతి ప్రసాద్ పై పోలీసులు కేసు నమోదు చేసి సబ్ జైలుకు పంపడం జరిగింది. మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ పేర్లు చెప్పుకుంటూ బయట బెదిరింపులకు పాల్పడుతున్న చీటర్ మారుతి ప్రసాద్ లాంటి వాళ్లను పార్టీ నుంచి సస్పెండ్ చేసి ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. నంద్యాల పట్టణ ప్రజలకు, మీడియా ప్రతినిధులకు నా నమస్కారం. నా పేరు మతిలేటి, మాది కొల్లూరు గ్రామం. మేము 2018 సంవత్సరంలో ఒక ఆర్గనైజేషన్లో చేస్తున్నప్పుడు ఈ మారుతి ప్రసాద్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. పరిచయం అయ్యి నా దగ్గర 70,000 రూపాయలు అప్పుగా తీసుకున్నాడు. అప్పుగా తీసుకొని ఇప్పుడు అక్కడ వైఎస్ఆర్ పాలిటెక్నిక్ కాలేజ్ కాడ స్థలం చూపించి, మళ్ళీ ఎస్ఆర్బీస్ కాలనీలో ఒక స్థలం చూపించి నాకు ఈ ప్లాట్లు ఉన్నాయి, అమ్మితే మీ డబ్బు మీకు ఇచ్చేస్తారని చెప్పి నమ్మబలికి 70,000 రూపాయలు నా దగ్గర అప్పుగా తెచ్చుకున్నాడు. ఆ అప్పు కోసం నేను ఎన్నిసార్లు బతిమలాడినా, ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసుకున్నా కానీ, అదే ఫ్రెండ్లీ మోడ్లో రిక్వెస్ట్ చేసుకున్నా కానీ ఆ డబ్బులు నాకైతే ఇవ్వలేకపోయినాడు. చివరిగా నాకు విసిగి చెంది 2014 సంవత్సరంలో అతను బైక్ తీసుకుని కొద్ది రోజులు కనీసం బైక్ కోసమైనా నా డబ్బులు నాకు ఇస్తాడేమని చెప్పి పెట్టుకున్నాను. 2015 సంవత్సరం వరకు కూడా వెయిట్ చేశాను. అతను బైక్ తీసుకోపోలేదు, నా డబ్బులు వాపసు ఇవ్వలేదు. దయచేసి నంద్యాల మంత్రివర్యులు, నంద్యాల ఎమ్మెల్యే వారు, మంత్రివర్యులు ఫరూక్ గారు, కుమారుడైన ఫిరోజ్ గారు మీ పేరు పలుకుబడి ఉపయోగించుకొని అతను మార్కెట్లో చాలా మోసాలు చేస్తున్నట్టు మాకు సమాచారం అందింది. దయచేసి మీరు దృష్టిలో ఉంచుకొని ఇలాంటి వాళ్ళను కొంచెం ప్రోత్సహించకుండా బాధితులకు నాకు తగిన న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. చెప్పండి. బండేతుల మండలం ఎర్రగుంట్ల గ్రామం సిరెడ్డి వెంకట సుబ్బారెడ్డిని. నేను మారుతి ప్రసాద్ అని, ప్రసాద్ బాబు 6 సెంట్ల స్థలం తీసుకొని 6 లక్షల డబ్బులు తీసుకొని సొంతం నాదే పట్టా కొన్నానని చెప్పి తీసుకున్న తర్వాత 3 సంవత్సరాలకు ల్యాండ్ బయటపడింది, ఫేక్ డాక్యుమెంట్ బయటపడింది. అయినా పడిన తర్వాత స్థలం ఓనరు మా ఇంటికి పోయి నా వ్యక్తిగత విషయాలు కనుక్కొని ఈ సుబ్బారెడ్డి మంచోడా చెడ్డోడా అని కనుక్కొని ఎంక్వైరీ చేసి నా మీద కేసు పెట్టలేదు. కానీ ప్రసాద్ బాబు అనే వాడిని కేసు పెట్టి లోపల వేయించినాడు. కానీ ఎవరైనా వేయించాల్సిందే, స్థలం వాళ్ళది కాబట్టి వేయించాల్సిందే. స్థలం పక్కన ఇంట్లోనే అని కబ్జా చేసినాడు. వాళ్ళు ఏదో మార్కాపురం అని మాకు అప్పు ఉండాడని మేము కొన్నామని చెప్పి నన్ను నమ్మించినాడు. 3 సంవత్సరాల డబ్బులు అడగంగా ఇవ్వకుండా బెదిరియడం అక్కడ జరిగింది. జరిగిన తర్వాత అది వాళ్ళ స్థలం వాళ్ళు కనుక్కొని పేపర్కి వేసినారు. పేపర్ అయితే తర్వాత స్టేషన్ పోయి సీఏ నన్ను పిలిపినాడు. పంపించి సీఏ గారు ఏం చెప్పి పంపించింటే, ఏం సార్ నాకు న్యాయం కాలేదు కదా సార్, స్థలం వాళ్ళేమో మా కాలంలో కేసు పెట్టినారు, ఇదేం డబ్బులు తీసుకున్న పరిస్థితి ఏమంటే సీఐ కూడా కొంచెం ఉలగరా మాట్లాడినాడు. కానీ మేము నేను రైతును కాబట్టి నాకు ఏం కాదు కాబట్టి ఉద్దానూరు మూసుకొని నేను వచ్చినాను. వచ్చిన తర్వాత మళ్ళీ నన్ను 2-3 సార్లు బెదిరించినాడు. బెదిరించిన తర్వాత స్థలం చేపించకుంటే వాళ్ళు వీళ్ళు కోట్ చేసి నాకు డబ్బులు ఇవ్వకుండా బాండ్ రాయించినాడు. బాండ్ రాయకుండా 6 సంవత్సరాలు సతాయిస్తా ఉన్నాడు. డబ్బులు టైం అయిపోయింది ఇవ్వమంటే నన్ను పెరగకపోయి ఏం చేసుకో నాకు రాజకీయం పలుపడింది, వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు అని చెప్పినాడు. నిన్న మొన్న అడుగుతూ ఏమైనా అంటే మాకేముంది, గవర్నమెంట్ ఉంది, మాకు ఫరూక్ ఉన్నాడు, వాళ్ళు మాకు సపోర్ట్ ఉన్నారనే. కానీ ఫరూక్ కానీ ఫిరోజ్ కానీ వాళ్ళు అటువంటి మనుషులు కాదు, మంచి వ్యక్తులలో. నా వయసు వచ్చిన నుంచి వాళ్ళు రాజకీయంలో ఉన్నారు, వాళ్ళు ఎటువంటి వాళ్ళో నాకు తెలుసు. కానీ వాళ్ళ పేరు వాడుకుంటున్నాడు. కానీ నాకు ఇదొకటే కాదు, స్థలమోడు బాగున్నాడు, రాజిచ్చినోడు బాగున్నాడు, ఇద్దరు బాగుంటారు. నాకు న్యాయం ఎవరు చేయడం లేదు. నేను అందరి దగ్గర పోయినా, ఎస్పీ దగ్గర పోయినా, సిఐ దగ్గర, అన్ని దగ్గర పోయినా ఎవరు నాకు సహకారం చేయలేదు. నన్ను అంత పనికి మంచి మాట చూసినారు వాళ్ళు. కానీ నేనే నా బాలేక బీపీ పెరిగి 2 కిడ్నీలు ఫెయిల్ అయ్యి నా ఆరోగ్యం ఒక 2 ఏళ్ళు మంచంలో పడి ఈరోజు నేను కవర్ అయినాను. కవర్ అయినా బాధ చెప్పుకోనికి వచ్చినాను. కానీ నిన్న చూసిన తర్వాత స్థలమైన బాగా చెప్తున్నాడు, చేసుకున్నాడు బాగున్నాడు, మధ్యలో నేను బలైనాను. ఇటువంటివి నాకు 3 చేసినాడు. 3 చేసినా కూడా ఎవరు నాకు సహకరించలేదు. కానీ నేను ఎవరిని అడగాలి?
డిపార్ట్మెంట్ దగ్గర పోతే పలకపోయేది, ఎస్పీ దగ్గర పోతే పలకపోయేది. ఏం చేయాలి నేను? ఏమంటే బెదిరిస్తున్నాడు, నీ అంత చూస్తా, కేసు పెట్టు, నీకు అది తెలుసా అది అని. కానీ ఈరోజు బాండ్ కోర్టు కేసు ఖర్చు పెట్టుకుంటున్నా, కానీ నా పరిస్థితి బాగాలేదు. నేను ఉంటానో పోతాను, నాకు కూడా తెలియదు, డబ్బులు వచ్చాయో రావు తెలియదు. నన్ను కనీసం అంటే 10 లక్షలు బలి చేసినాడు. వడ్డీ అసలు అయితే దండిగా అవుతుంది, ఇస్తా అని చెప్పినాడు. ఒక లేడీసు ఓ చెట్టియారమ్మని దొంగరేసి చేర్చి ఆమెను పెట్టి, ఆమె దగ్గర పోతే రేప్ కేసు పెడితే బెదిరించి, నన్ను పట్టుకున్నాను కేసు పెట్టి బెదిరించి పోలీస్ స్టేషన్ పంపించి పోలీసులు నన్ను బెదిరించినారు. నువ్వేమో దుర్మార్గం మాట్లాడినావు. నా వయసు 53 ఏళ్ళు, నా కిడ్నీలు చెడిపోయినాయి, నేను అటువంటి మంచినేనా? నన్ను ఆలోచన చేసుకుని మాట్లాడండి, తప్పులేదు. నేను రేపు అటువంటి మంచినైతే కేసు పెట్టండి, జైలు ఎట్నే పట్టండి. మర్డర్ చేసిన ఇబ్బంది నాకేం లేదు. 53 సంవత్సరాలు ఉన్నాయి. నేను కష్టపడి సంపాదించుకున్న డబ్బు వాడిని చేతిలో పెట్టినా. ఈరోజు నా పిల్లలకి నేను ఫీజు కట్టలేకపోతున్నా, అప్పులు చేసి కట్టుకుంటున్నా ఈరోజు. కానీ ఈ పరిస్థితి ఇప్పుడు రాజకీయ సపోర్ట్ పెట్టుకొని 30 వాడిన అంతా నాదే. శిల్పామోహన్ రెడ్డి వాళ్ళనే వాడికి నేను, నాకు ఫుల్ పలుకుబడింది, గవర్నమెంట్ చేతులు ఉంది, పరువుకు ఉన్నాడు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు అంటున్నారు. వాళ్ళు పరువుకుని వాళ్ళు మంచి వాళ్ళు, మచ్చలేని మంచి. ఇప్పుడు రాజకీయ నాయుడు కాదు, 40 ఏళ్ళది మాకు తెలుసు, నాకు 53 ఏళ్ళు ఉన్నాయి. ఆయన రాజకీయంలో వచ్చేప్పుడు నాకు ఓటు వచ్చింది, కానీ ఆ మంచిని నేను తప్పనాను. వాళ్ళ పేరు చెప్పుకొని బెదిరిస్తున్నాడు. ఈరోజు మాది ఎర్రగుంట్ల, దాని పోతే 2 మాటలు 3 మాటలు వెనుకబడి పట్టి బెదిరించినాడు కూడా. కానీ నేను డబ్బులు పోతే మంచి పానమని నిలబడాలని చెప్పి నేను పెట్టుకున్నా. దానివల్ల బీపీ అన్నీ పెరిగి నా కిడ్నీలే ఫెయిల్ అయిపోయినాయి. కానీ నాకు న్యాయం చేయడం లేదు. స్టేషన్ పోయి ఇచ్చిన, సీఏలు మాట్లాడినా, అందరూ ఎవరు పలకండి, ఎస్పీ దగ్గర పోయి ఇచ్చిన, కానీ కేసు కట్టడంలే. ఎందుకు కట్టలేదంటే నువ్వు ఏం లేదు, వాళ్ళకు పలుకుబడింది, నువ్వు ఏం చేసుకోలేవు, నువ్వు వర్షపు చంపినా కానీ దిక్కు లేదు. అవతల పోలీసులు చంపిన పరిస్థితి బాగాలేదు, నన్ను లెక్క పెట్టారా? మా రోడ్డు బాగాలేదు, మా ఏరియా బాగాలేదు, నా ఆరోగ్యం బాగాలేదు, నేను దొబ్బుతూ కింద పడేటట్టున్నాను. నేను ఈరోజు ఏమంటే నా ఆరోగ్యం బాగుంటే డయాలసిస్ పేషెంట్లు, నేను ఈరోజు పేషెంట్ నయ్యి కూడా ఈరోజు ఎందుకు వచ్చాయా రావా నాకు తెలియదు. స్థలం కూడా బాగా తీసుకున్నాడు, వీడు డబ్బులు తీసుకున్నాడు బాగున్నాడు, నేను బలైపోతుంది. నాకు ఎవరు న్యాయం చేసిరి? పోలీసులు లేకపోతుంది, ఎవరు ఎస్పీ లేకపోతే నేను ఎవరు చేస్తారు? చంద్రబాబు నాయుడు వచ్చాడా? ఏం చేయడు. రాజకీయ న్యాయంగా ఎవరు స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారు. కానీ ఇది మంచిగా చెడ్డ, నాకు తప్పుంటే జైలు శిక్షకైనా నేను అర్హుణ్ణి, కానీ నేను తప్పు చేయను. నాకు వయసు ఎవరో వచ్చినా కూడా ఒక్కరు కూడా నా ఊర్లో పోయి అడగండి ఇటువంటి వాడని. కానీ స్థలంలో మంచి వాళ్ళే నా ఇంటికి పోయినారు, నన్ను ఈసారి ఇచ్చినారు, అన్నీ చేసినారు. కానీ ఈ పిల్లోడు మంచివాడు, మోసం చేసినాడు అని చెప్పినారు. కానీ వాళ్ళ డిపార్ట్మెంట్ పోటు పెట్టి, వాళ్ళ ఉద్యోగస్తులు ఫోర్స్ పెట్టి రిజిస్టర్ చేయించినారు. నాకు బాండ్ రాయించినారు. బాండ్ ఏం చేయాలా? కుంకుమ వేసుకొని పెట్టుకోవాలి. కోర్టుకు వేసినా ఏం చేయాలా? అన్ని బలం ఉంది దానికి, ఇంకా బలం ఏం చేసి చెడుతారు వాళ్ళది. నాకు ఏది కాదు. నేను ఏమంటే లాస్ట్లో కోమాలో నుంచి గడ్డన పడతాను, నా ఆశ ఇచ్చి నేను తీసుకుంటా. కానీ లేదు, 3 చేసినాడు, 1 కాదు 3 చేసినాడు. 3 డెడ్వే వాడు చేసేదే. నంద్యాలలో కనీసం అంటే 10 మంది దాకా బలైనారు. కానీ వాని భయంతో తట్టుకోలేక డబ్బులు పోతే మన స్వామి చూడడానికి ప్రశాంతంగా ఉన్నారు. ఎందుకంటే వాడు చేసేది 420 పని, కానీ పక్క వాళ్ళ పేరు చెప్పుకొని బతున్నాడు. మంచి అతని పేరు చెప్పిన మంచివాడు, కానీ చెప్పడం మటుకు రాంగ్ చెప్తున్నాడు. కానీ జనాలేమి కొండ చూసి పులి బాధ పెట్టినట్టయితే మా పరిస్థితి అయిపోయింది. మీకు ఎంత డబ్బులు రావాలా? ఎంత ఇచ్చినాడు? ఇప్పుడు నాకు 10 లక్షలు రావాలా. 3 చేసినాడు, 1 కాదు 3 చేసినాడు. బాండ్ వేసినాడు, కోర్టుకు వేసిన. కోర్టు పోతే ఇప్పుడు తెగుతాయా? 3 ఏళ్ళ దిగొచ్చు, 4 ఏళ్ళ తెలుసు. కోర్టుకు వేసినా కూడా నన్ను బెదిరించినాడు. నిన్న స్థలం మీకు ఎప్పుడు అన్నాడు? నిన్న ఒక ప్రెస్ మీట్ లో పిలుచుకొచ్చి కూర్చోబెట్టాడు కదా, అతను మీకు ఎప్పుడు అన్నాడు? 2016లో 16 అమ్మిన తర్వాత 3 సంవత్సరాలు 4 సంవత్సరాలకు స్థలం బయటపడి వాళ్ళు పేపర్ కేపించి అన్ని కేసు పెట్టి సబ్జెక్టు పంపించినారు. వాళ్ళు బాగా వాళ్ళది ఎవరిదైనా కష్టించిన సమ్మె, వాళ్ళు ఉద్యోగస్తులు పాస్ చేసుకున్నారు, డిపార్ట్మెంట్ పలకొని చేసుకున్నారు. నాకు ఏంది పలకూడదు? నాకు ఎవరు పలికేది? నాకు ఎవరు పలకరు. నా డబ్బులు నాకు ఇచ్చి చాలా మంచిది. ఇప్పుడు దానికి నాకు కొట్లాడడం పిల్లాడు నాకు కాదు. నేను చెంపోటు కొట్టలేను. వాళ్ళకు అన్ని తెగవన్నారు. మేము రైతులము, మా పరిస్థితి అది. న్యాయం చేయాలని కోరుతున్నాము. డిపార్ట్మెంట్కి పోయినా, అందరి దగ్గరికి పోయినా నాకు న్యాయం జరగలేదు. సరే, మీకు న్యాయం జరగలేదు. మీరు ఎవరైతే పేరు చెప్తున్నారో ఫరూక్ గారు కానీ ఫిరోజ్ గారు కానీ నాకు న్యాయం చేయాలని కోరుతున్నాను. ఫరూక్ కానీ ఒకటే మాట
వేగంగా విస్తరిస్తున్న మధుమేహాన్ని నియంత్రించే చర్యల్లో భాగంగా బాలబాలికలకు అవగాహన నిమిత్తం జాతీయ బాలల హక్కుల కమిషన్ NCPCR సూచనల మేరకు అన్ని పాఠశాలల్లో షుగర్ బోర్డులను పరిశీలించాలని విద్యాశాఖ ఉన్నతాధికారులు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. అధిక మోతాదులో చక్కెరతో తయారు చేసే ఆహార పదార్థాలు, జంక్ ఫుడ్స్, సాఫ్ట్ డ్రింక్ల వినియోగం వల్ల తలెత్తే ఆరోగ్య సమస్యలు, అనారోగ్య అనర్థాలను షుగర్ బోర్డుల్లో స్పష్టంగా తెలిపేలా ప్రదర్శించాలని సూచించారు. వీటికి ప్రత్యామ్నాయంగా పోషక విలువలతో కూడిన ఆహార పదార్థాలను పేర్కొంటూ వాటిని ఆహారపు అలవాట్లుగా పిల్లలను ప్రోత్సహించేలా బోర్డుల్లో వివరాలను పొందుపరచాలని కోరారు. షుగర్ బోర్డులను ఈ నెల 30వ తేదీలోగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, తరగతి గదుల్లో అందరికీ స్పష్టంగా కనబడేలా ఏర్పాటు చేయించాల్సిన బాధ్యత జిల్లా అధికారులను తెలిపారు. నంద్యాల జిల్లాకి 19 నూతన బార్ల కొరకు దరఖాస్తుల కోసం ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే బార్ల కొరకు దరఖాస్తుకు ఎవరూ ఆసక్తి చూపడం లేదు. వైన్ షాపులకు సిట్టింగ్ పర్మిట్ ఇవ్వడంతో మందు బాబులందరూ వైన్ షాపుకు వెళ్లే అవకాశం ఉందని, బార్లలో రేట్లు ఎక్కువగా ఉండటంతో ఆసక్తి ఎవరు చూపరని దరఖాస్తు చేసుకోవడానికి ఎవరు ముందుకు రావడం లేదు. గత ప్రభుత్వ హయాంలో చాలా మంది బార్లకు టెండర్లు నోటిఫికేషన్ విడుదల చేయగానే దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతం ధర తగ్గించి 6 విడతల కట్టాల్సిన పరిస్థితి ఉన్నా ఎవరు కూడా బార్ల టెండర్లకు దరఖాస్తు చేసుకోవడానికి ముందుకు రాలేదు. ఇందుకు కేవలం ఈ ప్రభుత్వంలో వైన్స్ ఏర్పాటు చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు బార్లకు టెండర్లు వేయడానికి రావడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఈ నెల 18 నుంచి ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా జనరల్ కేటగిరీ బార్లకు 16 దరఖాస్తులు వచ్చాయి. అయినప్పటికీ తక్కువగా రావడంపై ఆ శాఖలో ఆందోళన కొనసాగుతుంది. ఈ 2025-2028 సంవత్సరాలకు గాను 3 సంవత్సరాల పాటు నూతన బార్ పాలసీని గవర్నమెంట్ తీసుకురావటం జరిగింది. ఈ యొక్క బార్ పాలసీ ఇంతకుముందు ఏ విధంగా అయితే షాపులు పారదర్శకంగా ఎలాంటి ప్రభావం లేకుండా చేయటం జరిగిందో అదే విధంగా ఈ బార్ పాలసీని కూడా చాలా పారదర్శకంగా అందరికీ అందుబాటులో ఉండే విధంగా లాభాపేక్ష తగ్గించుకొని ఇది చేయటం జరిగింది. ఒకసారి కనుక మనం ఈ బార్ పాలసీని అవగాహన చేసుకున్నట్టయితే చాలా ఇప్పుడున్నటువంటి బార్ పాలసీ ఎంత మేలుగా ఉంది అనేది ఒకసారి మనం గతంలో ఉండే బార్ పాలసీతో పోల్చుకొని కనుక మనం చూసినట్టయితే గతంలో 11ంటికి ఉదయాన తెరిస్తే 11ంటికి క్లోజ్ చేయాలి. ఇప్పుడు 10 గంటలకి 10 గంటలకి మొదలు పెడితే తిరిగి 12ంటి దాకా చేయొచ్చు. అంటే ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట ఇంతకుముందు అన్అఫిషియల్గా జరిగేటటువంటిది ఇప్పుడు అది లేకుండా వాళ్ళకి అఫీషియల్గానే ఇవ్వటం జరిగింది. రోజుకి 2 గంటలు అదనంగా అంటే వాళ్ళకి ఎంతో కలిసి వచ్చేది. అంటే వారానికి 14 గంటల పాటు వాళ్ళకి అదనపుగా అమ్ముకునేటటువంటి సమయం దొరికింది. నంద్యాల LKR గ్లోబల్ స్కూల్ నందు నిర్వహించిన యానిమల్ డే సందర్భంగా ఎగ్జిబిషన్ స్టాల్స్ ఏర్పాటు చేసి పిల్లలలో నైపుణ్యతను బయటకు తీసుకురావాలనే ఉద్దేశంతో LK గ్లోబల్ స్కూల్ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే విద్యార్థులు ఏర్పాటు చేసిన యానిమల్స్ ఎగ్జిబిషన్స్ తల్లిదండ్రులు, అధ్యాపకులు సందర్శించారు. ప్రిన్సిపల్ కోటి నాగేశ్వరరావు మాట్లాడుతూ జంతువులు మనకు ప్రకృతి ప్రసాదించిన బహుమతి అని, మన జీవితంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని అన్నారు. ప్రకృతిని సమతుల్యంగా ఉంచడంలో మరియు మన గ్రహాన్ని అందంగా మరియు ఆసక్తికరంగా మార్చడంలో సహాయపడతాయని అన్నారు. గ్రహాన్ని రక్షించండి అని అన్నారు. ఈ దినోత్సవం ద్వారా జంతువుల పట్ల క్రూరత్వాన్ని నివారించడం, అంతరించిపోతున్న జంతు జాతులను రక్షించడం మరియు పర్యావరణ సమతుల్యతను కాపాడటం ముఖ్య ఉద్దేశమన్నారు. ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్ శ్రీకాంత్, ఏవో రమణ మరియు ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. Good morning to Nandyal. Today in our LKR Global School, we organized Animals Day celebration with our pre-primary kindergarten section. All the students, they have come to the school with different animals get-ups, and they have brought all the wild and domestic animals toys, and the entire school was decorated with all the animals. Now we can see here every child was participating very enthusiastically, and also teachers, they have taken part and they encourage the students
to be the part of this today's Animals Day celebrations. And in our LKR Global School, especially, we teach all the curriculum in the form of models presentation and practical way of learning experience to the students, and we follow hands-on experience teaching methods, and students should not feel any kind of stress in learning the subjects. And also in our school, from the play school to all the classes, students are very well in communication and very good in academics as well as all other extracurricular activities. Now we can see all the students are introducing themselves and whatever the get-up they have worn, and they are explaining about the animals, and even the students, they like the pet animals very well. And even as a social responsibility, every one of us are having responsibility to take care of animals, even either it might be pet animals or domestic animals or wild animals. Nowadays we are very rare to show all the different kinds of animals to the kids. So because of deforestation and all, we were not taking care of animals. But now the government and the central government has taken a part and taking initiative to increase the strength of the animals. Now we can see in our state, Nallamala Forest, the tigers zone was separately introduced and the count of the tigers also increased. It was a great initiative taken by the government and even some state government and the central government. So with this, we convey to all the people that taking care of the animals is also very, very important for the sustainable development of society. So I thank each and everyone, and I especially thank our pre-primary coordinator, Mr. Srikanth sir, and our EO administrative officer Ramana sir for arranging this, and all the teachers. I especially thank to all the pre-primary teachers for arranging such a beautiful curriculum event and knowledgeable program for the students. And also parents also have taken part in this, and they are always encouraging the students. So, and also they are cooperating with the school and with the teachers to organize this such a kind of programs and making these programs very success. Thank you. రైల్వే స్టేషన్ సమీపంలో అర్ధరాత్రి దాటాక ఏడాదిన్నర కూతురు వచ్చిన 22 ఏళ్ల ప్రయాణికురాలిని కిడ్నాప్ చేసి జన సంచారం లేని ప్రాంతానికి తీసుకుని వెళ్లి అత్యాచారానికి యత్నించాడు ఆటో డ్రైవర్ సమరసింహ. ఇతని అరెస్టులో కిడ్నాప్ సంఘటన వెలుగులోకి వచ్చింది. అలగడ్డ ప్రాంతానికి చెందిన యువతి 2 ఏళ్ల యువతితో సహా విశాఖపట్నంలో ప్రశాంతి ఎక్స్ప్రెస్ రైలు ఎక్కి అర్ధరాత్రి దాటాక 1:30 సమయంలో నంద్యాల రైల్వే స్టేషన్లో దిగి ఆర్టీసీ బస్టాండ్ కు వెళ్లడానికి ఆటో ఎక్కింది. యువతిని మాత్రమే ఆటోలో ఎక్కించుకుని ఆర్టీసీ బస్టాండ్ వెళ్లకుండా దారి మళ్లించి దీపగుంట్ల వద్దకు తీసుకుని వెళ్లి భారీ వర్షంతో ఆటోలో అత్యాచారానికి యత్నానికి పాల్పడ్డాడు ఆటో డ్రైవర్ సమరసింహ. కానీ యువతి కేకలు వేయడం, అటుగా వాహనాలు వస్తుండటంతో ఆమెను వదిలిపెట్టాడు. తెల్లవారే వరకు ఒక హోటల్లో తలదాచుకుంది యువతి. తర్వాత ఒక జీపులో ఎక్కించి పంపారు హోటల్ నిర్వాహకులు. ఆలగడ్డ చేరాక భర్తతో మాట్లాడి నంద్యాల 3 టౌన్ PS లో ఫిర్యాదు చేసింది. సీసీ ఫుటేజ్, ట్రాఫిక్ పోలీస్ నెంబర్, సెల్ ఫోన్ లొకేషన్స్ ఆధారంగా ఆటో డ్రైవర్ సమరసింహను పట్టుకుని అరెస్ట్ చేశారు పోలీసులు. ఎంటెక్ చదివి హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేశాడు సమరసింహ. కానీ కుటుంబ సమస్యల వల్ల నంద్యాలకు వచ్చి ఆటో డ్రైవర్ గా మారిన జీవనం సాగిస్తున్నాడు. రాత్రి ప్రశాంతి ఎక్స్ప్రెస్ ట్రైన్ ఒక మహిళ చిన్న సంవత్సరంన్నర పాపతో దిగి బస్టాండ్కి వెళ్ళడానికి ఆటో మాట్లాడుకుంది. సంబంధించిన ఆటో డ్రైవరు ఎక్కించుకున్నాక మధ్యలో మరి ఇద్దరిని ఎక్కించుకొని వెళ్తుంటే వాళ్ళని డ్రాప్ చేస్తా అని చెప్పేసి అక్కడ వాళ్ళ ఇద్దరిని డ్రాప్ చేసిన తర్వాత బండి ఏదో ప్రాబ్లం ఉందని చెప్పి ఆపుకొని అందులో బాగా బండి రిపేర్ చేసుకొని ఆమె ఎక్కడ పోవాలని చెప్పి కనుక్కుంటే ఆమె ఇటు సైడు ఆలగడ్డకి వెళ్ళాలని చెప్పేసి చెప్పడం, నేను ఇటు వస్తాను లెక్క అని చెప్పి వెళ్ళి అక్కడ నూనెపల్లి దగ్గర డీజిల్ పెట్రోల్ పట్టించుకొని పోవాల్సిన దారిలో పోకుండా అడ్డదారిలో వెళ్ళి చీకట్లో ఆమెను కొంచెం బలత్కరించినాడని చెప్పేసి ఫిర్యాదు మేరకు ఒక కేసు నమోదు చేసుకున్నాం. ఆ కేసు నమోదు చేసుకున్న వెంటనే మా క్లూస్ టీమ్, మా క్రైమ్ పార్టీ, మా SI గారు అందరం
దానిలో కాన్సన్ట్రేట్ చేస్తే ఆ ట్రాకింగ్ ఆమె చెప్పిన దాన్ని బట్టి ఆ ట్రాకింగ్ చూస్తే కొన్ని సీసీ ఫుటేజ్లు మాకు సేకరించి దాంట్లో ఆటోను ఐడెంటిఫై చేసి ఆటో కింద టాప్ పైన నంద్యాల ట్రాఫిక్ నంబర్ ఇచ్చింది, సీరియల్ నెంబరు. ఆ నెంబరు తర్వాత అక్కడ ఉండే క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఆ డ్రైవర్ యొక్క డీటెయిల్స్ మొత్తం రావడం జరిగింది, ఫోన్ నెంబర్ సహా. ఆ నెంబర్ వచ్చినప్పుడు దాన్ని ఇమీడియట్గా ట్రేస్ అవుట్ చేసుకొని అతన్ని రిమాండ్కి పంపడం జరిగింది. ముఖ్యంగా వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. నవనందుల కోటైన నందీశ్వరుడికి ప్రత్యేక పూజలు. సిరివెల్ల గ్రామ పంచాయతీలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం. మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డికి కూటమి సర్కార్ షాక్. నంద్యాల ప్రజా చైతన్య వేదిక కన్వీనర్ డేరంగుల చంద్రశేఖర్ ఈరోజు మీడియా సమావేశం. వేగంగా విస్తరిస్తున్న మధుమేహాన్ని నియంత్రించే చర్యల్లో భాగంగా బాలబాలికలకు అవగాహన. నంద్యాల జిల్లాకి 19 నూతన బార్లు కొరకు దరఖాస్తుల కోసం ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు. నంద్యాల ఎల్కేఆర్ గ్లోబల్ స్కూల్ నందు నిర్వహించిన యానిమల్ డే. రైల్వే స్టేషన్ సమీపంలో అర్ధరాత్రి దాటాక 7.5 కూతురు వచ్చిన 22 ఏళ్ల ప్రయాణికురాలిని కిడ్నాప్. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.